రాష్ట్ర కేబినెట్ విస్తరణ నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకాన్ని ఏఐసీసీ తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడం, ఆశావాహులు ఎక్కువ సంఖ్యలో ఉండడమే కారణమని తెలుస్తోంది. మరో వారం రోజుల తర్వాత చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవడం కంటే కొంత సమయం వేచి ఉండటమే మంచిదని కాంగ్రెస్ అగ్రనేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, పీసీసీ నియామకం తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇవాళ సాయంత్రం మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక భేటీ నిర్వహించారు. ఆ భేటీలో రాహుల్ గాంధీ, అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ నుంచి కేసీ వేణుగోపాల్తో పాటు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరొక ముగ్గురు నేతలు మహేష్ కుమార్ గౌడ్, అలాగే మధు యాష్కి గౌడ్, ఇటు బలరాం నాయక్, వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత పీసీసీ ఎంపికకు సంబంధించి ఒక క్లారిటీతో పాటు క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం జరుగుతుందనేటువంటి ప్రచారం జరిగింది. బట్ కీలక సమావేశం ముగిసిన తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఆ సమావేశం అయితే ముగిసింది. తాత్కాలికంగా ఈ రెండు కీలకమైనటువంటి అంశాలు, ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి అధ్యక్షుడిగా అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడి మార్పు అనేది కూడా చాలా రోజుల నుంచి చర్చ నడుస్తోంది. సీఎంగా ఉన్నారు కాబట్టి పీసీసీకి సంబంధించి ఎంపిక ఆయన తప్పుకొని మరొక వ్యక్తికి అవకాశం కల్పించాలనేటువంటి యోచనలో సీఎం ఉన్నారు. దానికి సంబంధించి చర్చ నడిచింది. అయితే అది ఎవరికి ఇవ్వాలనే దానిపైన అధిష్టానంతో ఒక విడత లాస్ట్ టైము సీఎం ఢిల్లీకి వచ్చినటువంటి సందర్భంలో 4 రోజులు ఢిల్లీలోనే ఉన్నారు. ఆ 4 రోజుల్లో కూడా పార్టీకి సంబంధించి అగ్రనాయకత్వ పెద్దలతోటి ఆయన భేటీ అయ్యారు. ఇటు క్యాబినెట్ ఎక్స్పాన్షన్, అలాగే పీసీసీ అధ్యక్ష ఎంపిక, ఇటు నామినేటెడ్ పదవులు, ఈ మూడు కూడా చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత ఈ మూడింటిని భర్తీ చేస్తారనేటువంటి ప్రచారం జరిగింది. వాటికి సంబంధించి ఒక విడత చర్చలు జరిపారు, కానీ అది పూర్తి స్థాయి ఏకాభిప్రాయం రాలేదు. పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన చర్చలు కూడా ముగియలేదు. ఈరోజు ఢిల్లీకి వచ్చినటువంటి సందర్భంలో కేశవరావు పార్టీలో చేరినటువంటి సందర్భంగా ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. దాంతోపాటు ఈ కీలకంగా పార్టీకి సంబంధించిన ఈ 3 నిర్ణయాలకు సంబంధించి ఈ భేటీలో అభిప్రాయ సేకరణ అయితే జరిగింది. కానీ ఏకాభిప్రాయం అయితే నేతల మధ్య రాకపోవడము, దాంతోపాటు ఆశావాహులు కూడా ఎక్కువగా ఉన్నారు. ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కావచ్చు, అలాగే క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి సంబంధించి కీలకంగా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్తో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది కీలక నేతలు పార్టీలో చేరుతూ ఉన్నారు. కాబట్టి వారిని ఎలా అకామిడేట్ చేయాలనేటువంటి అంశం పైన కూడా సుదీర్ఘంగా చర్చ నడుస్తుందని తెలుస్తుంది. ఇక పీసీసీ అధ్యక్షుడిని సంబంధించి బీసీ వర్గానికి సంబంధించిన నేతకి ఇవ్వాలనేటువంటి అభిప్రాయంకి వచ్చినప్పటికీ అది ఎవరికి ఇవ్వాలనే దానిపైన ఏకాభిప్రాయం రాకపోవడంతో ఈరోజు ఎలాంటి ఫైనల్ డిసిషన్ అయితే ఈరోజు తీసుకోలేదు. ఒక వారం 10 రోజుల తర్వాత మరొకసారి భేటీ అయ్యి ఈ 3 అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే అధిష్టానం చేయబోతుంది. ఇప్పుడు ఏకాభిప్రాయం రాకపోవడంతో ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడమే మంచిదనేటువంటి అభిప్రాయంలో పార్టీకి సంబంధించిన అగ్రనేతలు ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఈ భేటీలో ఎవరైతే పాల్గొన్నారో ఆ కీలక నేతే బయటకు వచ్చినటువంటి సందర్భంలో వారు ఆఫ్ ద రికార్డు మాట్లాడినటువంటి ఈ వ్యవహారం అంతా కూడా బీసీకి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, అలాగే ఏకాభిప్రాయం రాకపోవడము, ఈ తాత్కాలికంగా వాయిదాకు సంబంధించి ఆ నేతలు ఇచ్చినటువంటి సమాచారం ఇదంతా. కాబట్టి ఒక వారం 10 రోజుల్లోనే దీనిపైన మరొకసారి భేటీ అయ్యి ఒక పూర్తి స్థాయి క్లారిటీ తీసుకున్న తర్వాత అఫీషియల్ అనౌన్స్మెంట్స్ అయితే చేసేటువంటి అవకాశం ఉంది. జూలై 7 పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు రేవంత్ రెడ్డి. ఆలోపు పీసీసీకి సంబంధించిన మార్పు పైన కూడా చర్చ జరిగింది. కానీ ఏకాభిప్రాయం రాకపోవడంతో ఒక నిర్ణయం అయితే తీసుకోలేదు. కీలకంగా బీసీలకు సంబంధించి ఒక 2 ప్రముఖంగా వారికి సంబంధించిన చర్చ వస్తుంది. మధు యాష్కి గౌడ్, అలాగే మహేష్ కుమార్ గౌడ్, ఈ ఇద్దరిట్లలో ఒకరికి పీసీసీ బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి సంబంధించి 6 పోస్టులు 6గురిని అకామిడేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే 6గురిని ఇప్పుడే అకామిడేట్ చేస్తారా, లేకపోతే ఒక 4గురిని అకామిడేట్ చేసి మిగతా వాటికి సంబంధించి మళ్ళీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేస్తారా అనే దానిపైన క్లారిటీ రావడంతో పాటు ఇప్పటి వరకు ఎక్కడైతే 4 జిల్లాలు, ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించి ప్రాతినిధ్యం లేదో ఆ 4 జిల్లాలకు సంబంధించిన నేతలకు అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇటు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన నేతలకు సంబంధించి ప్రాతినిధ్యం కల్పించేటువంటి అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలను
దృష్టిలో పెట్టుకొని క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక చాలా మంది ఆశావాహులు ఉన్నారు, చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిని అకామిడేట్ చేస్తారా, లేకపోతే పార్టీ గతంలో రేవంత్ రెడ్డి లాస్ట్ టైం ఢిల్లీలో పర్యటించినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి వారికే మంత్రి పదవులు వస్తాయనేటువంటి అంశాన్ని చెప్పారు. ఆ దిశగా ఏమైనా ఉంటుందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరినటువంటి ఎమ్మెల్యేలకు ఏమైనా అవకాశం కల్పిస్తారనే దానిపైన కూడా క్లారిటీ రావాలి. ఇక నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో అలాగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో చాలా మంది నేతలకు అకామిడేట్ చేస్తామంటూ కూడా హామీలు ఇచ్చారు. బట్ వాటిని కూడా ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి పరిస్థితి. వీటన్నింటిపై అయితే ఇంకా ఫైనల్ కంక్లూజన్ అయితే రాలేదు. దాంతో మరొకసారి భేటీ అవ్వాలనేటువంటి నిర్ణయానికి అయితే ఈరోజు వచ్చారు సౌజన్య. రైట్ మదర్, థ్యాంక్ యూ.